తరుణ్ దొరికిపోతాడా? సిట్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్తాడా లేక తడబడతాడా? ఇప్పుడు ఇదే ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం నుంచి సిట్ ఇన్వెస్టిగేషన్ రూమ్లో ఉన్న తరుణ్ను అధికారులు వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దాదాపు 11 గంటలుగా తరుణ్ను విచారిస్తున్న సిట్ అధికారులు అతని దగ్గర నుంచి అసలు వాస్తవాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు తరుణ్ దగ్గర మెడికల్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు ఉస్మానియా వైద్యులు. తరుణ్ బ్లడ్ శాంపిల్స్, తల వెంట్రుకలు, కాలిగోళ్లను కూడా తీసుకున్నారు. అందరికీ వేసినట్టే తరుణ్ను కూడా మొదటి ప్రశ్న కెల్విన్ గురించి అడిగారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ కాల్ లిస్ట్లో మీ పేరు ఎందుకుంది అన్నది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న అతని పబ్ గురించి అడిగారు. పబ్ ఎన్ని రోజులు నడిపించారు, అందులో ఏ ఈవెంట్లు నిర్వహించారని ప్రశ్నించారు. ఇక మూడో ప్రశ్నకొస్తే పబ్లలో ఎంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లతో సంబంధం ఉంది అని అడిగారు. ఇకపోతే నాలుగో ప్రశ్నగా ఏ ఈవెంట్ వాళ్ళు డ్రగ్స్ సప్లై చేశారని అడిగారు. ఐదో ప్రశ్నగా నెలలో 15 రోజులు గోవాలో ఎందుకుంటారు అని. ఇక ఆరో ప్రశ్న గోవాలో డ్రగ్స్ అందించే వాళ్ళు ఎవరు. ఏడో ప్రశ్న మాత్రం గోవాలోని బీచ్ హౌస్ గురించి అడిగారు. అక్కడ మీరు డ్రగ్స్ వాడుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు. సినిమాలు వదిలేసి డ్రగ్స్ దందా చేస్తున్నారా అని 8వ ప్రశ్నిస్తే 9వ ప్రశ్నగా హైదరాబాద్లో ఉన్న పబ్ ఓనర్లతో మీకున్న సంబంధాలు ఏంటి అని అడిగారు. ఆఖరి ప్రశ్న మాత్రం నిజంగానే తరుణ్ని ఉక్కిరిబిక్కిరి చేసిందని తెలుస్తోంది. పబ్స్లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఉన్న ఆధారాలకు మీ దగ్గరున్న సమాధానం ఏంటి అని క్వశ్చన్ చేశారు సిట్ అధికారులు. ఒకసారి ఆబ్కారీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధిని అడిగి తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. తరుణ్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది విజయ్? ఉదయం 9 గంటలకు వచ్చినటువంటి హీరో తరుణ్ ఇంకా ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయంలో ఉన్నాడు. దాదాపు 11 గంటలుగా విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా తరుణ్కి సంబంధించినటువంటి ఇష్యూకి వచ్చేసరికి కూడా పబ్స్ చుట్టూ తరుణ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా తిరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా పబ్లతో సంబంధాలు ఉన్నటువంటి తరుణ్ ఎవరితో ఎక్కడ కలిశాడు, లేకపోతే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి చాలామంది ఈవెంట్ ఆర్గనైజర్లతో తరుణ్కున్నటువంటి పరిచయాలు, దాంతోపాటుగా నెల రోజుల్లో 15 రోజుల పాటు గోవాలో ఉండే తరుణ్ అక్కడ ఒక బీచ్ హౌస్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటున్నాడు. ఎందుకు అక్కడ ఉంటున్నాడు? ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళే చాలామంది సినిమా తారలు అక్కడికి వెళ్తుంటారు, వాళ్ళందరికీ ఇతనే ఆశ్రయం ఇస్తుంటాడు. ఎందుకు అక్కడ ప్రిఫర్ చేశాడు? అక్కడ ఎవరైనా ఈ నిందితులు ఎవరైనా కలిసారా? ఈ వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం అడిగి తెలుసుకుంటున్నారు. దాదాపుగా 11 గంటలుగా కూడా తరుణ్ని విచారిస్తున్నారు. ముందుగా తరుణ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా 2009లో పబ్ బిజినెస్ చేసినటువంటి తరుణ్ 2 సంవత్సరాలు పబ్ నడిపాడు. ఆ తర్వాత పబ్ని క్లోజ్ చేశాడు. ఆ సమయంలో అనేక మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడికే వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది అక్కడ కలిసి ఏ రకంగా వ్యవహరించేవారు. నిజంగా అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పబ్లకు ఎటువంటి తేడా ఉంది? నిజంగా అటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంకా ఉన్నారా? పబ్కు సంబంధించిన వ్యక్తులు చాలామంది తరుణ్తో టచ్లో ఉంటారు కాబట్టి ఎవరైనా ఇంకా ఆ డ్రగ్స్ దందాకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నారు. దాంతోపాటుగా నిందితులతో తరుణ్ ఉన్నటువంటి సాన్నిధ్యం కావచ్చు, లేకపోతే అతని ఫోన్ నెంబర్లో తరుణ్ ఫోన్ వచ్చినటువంటి విధానం కావచ్చు, గోవాలో మెయింటైన్ చేస్తున్న రిలేషన్స్ కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేసింది. దాంట్లో భాగంగానే దాదాపు 11 గంటల పాటు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిన్న సుబ్బరాజును సైతం కూడా ఇదే రకంగా వివరించారు. అసలు ఈ మొత్తం ఈ ఎంటైర్ కేసులకు సంబంధించి నిజంగా ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది, సినిమా తారల మీద కేసులు నిలబడతాయా లేదా అన్న అంశానికి సంబంధించి హైకోర్టు సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ ఉన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది? 12 మంది సినిమా తారలకు నోటీసులు ఇచ్చారు. నిజంగా 67 ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా ఇచ్చిన నోటీస్కి ఇంత పవర్ ఉందా? ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది? నోటీస్ అండి, ఇది నోటీస్కి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. డిస్క్రిషనరీ అథారిటీ ఉంటుంది, ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఐఓకి ఆయన ఎవరినైనా అనుమానం వచ్చినప్పుడు ఎక్కడైనా ఎగ్జామిన్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇందులో ఫీడింగ్ మొత్తం మ్యాక్సిమం మీడియానే ఫీడ్ చేస్తుంది. ఇక్కడ ఇన్ని పబ్బులలో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్తుంది కూడా ఇన్ఫర్మేషన్, రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఎగ్జామిన్ చేయకూడదు? రేపు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఇందులో నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు అంతే తప్ప సినిమా ఇండస్ట్రీకి అంతా నోటీసులు ఇవ్వలేదు. సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఇది సంబంధం లేదన్నమాట వాస్తవం. మా వాళ్ళు కూడా ఇప్పటివరకు అదే చెప్పిండ్రు. ఇంకొకటి, ఇన్వెస్టిగేషన్ కేసు వరకు తీసుకుంటే ఇది సెంట్రల్ ఎనాక్ట్మెంట్ చేసిన యాక్ట్, ఇది సెషన్స్ కోర్టులోనే ట్రయల్ జరుగుతుంది. ఇది అంటే గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ ఎక్కువ ఇందులో. ముందు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది? ఎన్డీపీఎస్ యాక్ట్ ఉన్నటువంటి పవర్స్ ఎంత? ఒక వ్యక్తి దగ్గర
అటు డ్రగ్ పర్టికులర్గా రెడీ హ్యాండెడ్గా దొరికితేనే అతనికి శిక్షలు పడతాయి. కానీ వాడితే శిక్షలు పడతాయి, వాడితే అతను విక్టిమ్ అవుతాడు. అతనికి వేరే రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అతన్ని రీహాబిలిటేషన్కి పంపించాలి, అటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే డ్రగ్స్ సేవించారా లేదా అనేది టెస్ట్ చేయడం కోసం ఇన్ని గంటల పాటు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చూడాలి? ఎన్డీపీఎస్ యాక్ట్లో ఇటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా? మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. తెలియక ఎవరైనా ప్రొవోకేటివ్గా వాడికి తెలియకుండా ఇస్తే వాడు విక్టిమ్ అవుతాడు, అంతే తప్ప అడిక్ట్ అవుతూ అదే పనిగా తీసుకుంటూ నేను 2 గ్రాములు తీసుకున్నా, నేను 1 గ్రాము తీసుకున్నా, నేను అమాయకుని అంటే మాత్రం ఒప్పుకోవడానికి చట్టం ఎలౌ చేయదు. వాడు విక్టిమ్ కానే కాడు. వాడు సప్లై ఒక 10 మంది కూర్చున్న గ్రూప్లో ఎవడైనా 2 గ్రాములు సప్లై చేసినప్పుడు సప్లై చేసిన వ్యక్తి 20 గ్రాములు తీసుకొచ్చినట్టే కదా. 2 గ్రాములు ఎవరి వాళ్ళ ఇంట్లో వాడు దొరికితే వాడు దాగి పడుకుంటే అది సమస్యనే కాదు. అసలు ఒక గ్రూప్గా దొరికినప్పుడు ఒక్కడైతే అందులో క్యారియర్ అవుతాడు కదా. అందుకే కాంప్రిహెన్సివ్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తప్పులేదు. ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అదే ప్రాసెస్లో పోతుంది. అదే ప్రాసెస్లో పోతున్నప్పుడు ఇది బెయిల్ కూడా మామూలుగా జనరల్గా 3 నుంచి 4 నెలలు పట్టే కేసు. ఇది ఇంటెన్సిటీ తక్కువ ఉన్న కేసు ఎంత మాత్రం కాదు. ఇది ఈ మూలాలు కూడా చూడాలి. నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్స్ ఇది ఎందుకు ఉపయోగిస్తారు ఎక్కువగా అంటే కొన్ని ప్రకృతి నుంచి వచ్చే ఉన్నాయి, గంజాయి అటువంటివి. వాటిని ఉపయోగించడం వల్ల ఫ్లైట్, ఫ్రైట్, ఫైట్ 3 మానసిక స్థితిని ఏవైతే గ్రంథి పిట్యూటరీ గ్రంథి ఉందో అది ఎన్హాన్స్ చేస్తుంది. రిలీజ్ ఎక్కువ చేస్తే మనిషి తేలిపోతుంటాడు గాలిలో. ఆ ప్రభావం కొరకు ఎన్డీపీఎస్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఫార్మ్ ఆఫ్ కెమికల్ రూపంలో బాగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా చెప్పడం కూడా జరిగింది. పార్సిల్స్లో, కొరియర్లో వస్తున్నాయి అవి. పేపర్ స్నిప్పర్ డాగ్స్ కూడా పట్టుకోవడానికి వీలు లేని పదార్థం. దాన్ని ఫస్ట్ ట్రేస్ చేయాలి, అనలైజ్ చేయాలి, కెమికల్ అనాలిసిస్కి పంపి అది డ్రగ్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న ఈ డ్రగ్స్కి మూలాలు అంతటా తెలిసిపోయింది. 90% టెర్రరిస్ట్ కంట్రీలకు, టెర్రరిస్ట్లకు పోతున్నాయనే మాత్రం వాస్తవం. అది ఇది ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి కూడా అడ్వకేట్లు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా కేసులు నిలబడతాయి. వీటిలో చాలా మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా సరైన రీతిలోనే జరుగుతున్నది మాత్రం హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక న్యాయవాది అయితే చెప్తున్నాడు. Yes, thank you, Vijay.